భర్తకి దూరంగా ఉన్నందుకు, విడాకుల పత్రం పంపినందుకు నీ కూతురికి గట్టిగానే బుద్ధి చెప్తావనుకుంటున్నాను. నీ దగ్గరుండే 2 రోజులు కూడా బుర్రంతా కడిగి బాగా అర్థమయ్యేలా చెప్పు. అమ్మా, రాధిక ఒకరితో చెప్పించుకునే అవకాశం ఇవ్వదు. తప్పు చెయ్యదు కూడా. తప్పటడుగు వెయ్యదమ్మా. పుట్టింటి గౌరవాన్ని ఎలా కాపాడాలో, అత్తింటి పరువుని ఎలా నిలబెట్టాలో దానికి బాగా తెలుసమ్మా. వస్తాను. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకటే రకం. మాటంటే పడరు. ప్రియా, నువ్వెందుకు చేస్తున్నావు? నేనున్నాను కదా, నేను సర్తానట్టు. శ్రీవారు వదిలేయండి, నేను సర్దుకుంటాను. ప్రియా, భార్య పుట్టింటికి వెళ్తుంటే సహాయం చేయని భర్త భర్తే కాదు. అంటే శ్రీవారు, చీరలు మడత పెట్టడం మీకు కష్టం కదా? ఈ అమ్మరికి రాని పనంటూ ఏమీ లేదు. నేను బ్రహ్మాండంగా చీరల్ని మడత పెట్టగలను. చూడు. ప్రియా, ఇలారా, ఇలారా. ఒకసారి ఇలా రమ్మంటుంటే. శ్రీవారు, ఒక నిమిషం ఉండండి, ఇప్పుడు వస్తాను. సరే. ఇలా రావే. ఏంటి బామ్మ? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చెప్తున్నాడు? నేను పుట్టింటికి వెళ్తున్నాను కదా బామ్మ. నా మీద ప్రేమతో మా శ్రీవారు నా బట్టలు సర్దుతున్నారు. నీ బొందే నీ బొంద. నువ్వు ఒట్టి తింగర్ దానిలా ఉన్నావు. వాడు బట్టలు సర్దేది నీ మీద ప్రేమతో కాదే, దాని వెనక ఏదో మర్మం ఉంది. మర్మమా? ఏంటది బామ్మ? నువ్విలా పుట్టింటికి వెళితే వాడు రెక్కలొచ్చిన పక్షే. స్వేచ్ఛగా ఎటైనా తిరిగొస్తూ బండి మీద వెనక సీట్లో ఎవరినైనా ఎక్కించుకుని ఏ అమ్మాయితోనైనా ఉడిపి హోటల్లో కాఫీ పంచుకుని తాగుతాడు. ఆ నెపంతో సినిమాలకి షికార్లకి తిరగొచ్చు. అడగడానికి నువ్వు ఉండవు కదా. గాల్లో తేలినట్టుందే గుండె, అందుకే వాడి ఉత్సాహం అంతా. చూడు చూడు, పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. వాడెలా పాటలు పాడుతూ సర్దుతున్నాడో. అమ్మో 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 బామ్మ, ప్రేమ కదా బ్యాగ్ సర్దుతున్నాడని తెలియక నేను సర్దండని చెప్పేసి హ్యాపీగా చూస్తూ నించున్నాను. దీని వెనక ఎంత మర్మం ఉందో. రే బావా, మా ఆవిడ ఊరెళ్ళిందిరా. రే, 1 రోజులు రాదంట నా భార్య. చూసావా చూసావా? అవసరమైతే ఇంకో 1 నెల కూడా పుట్టింట్లోనే ఉంచుతాను. ఇక మనదే ఇష్టారాజ్యం. తాగొచ్చు, తిరగొచ్చు. అది తిరిగొచ్చే లోపు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం రారా. చూసావా చూసావా? ఆ వాచ్మేనే పెళ్ళాం ఇంటికెళ్తే అంత సంతోషపడిపోతున్నాడు. మరి నీ మొగుడు ఎంత సంతోషపడతాడంటావు? బామ్మ, ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బబ్బా, నేనేం చేయగలనే? నువ్వే వెళ్ళి ఎలాగైనా ఆపు. వెళ్ళు, వెళ్ళవే. వెళ్ళమంటుంటే. ప్రియా, ఈ బ్యాగ్ సర్దేశాను. ఇది సరిపోతుందా లేదా ఇంకో బ్యాగ్ ఏమైనా సర్దమంటావా? మీ అమ్మగారి దగ్గర 4 రోజులు ఉంటావు కదా, కాబట్టి ఎక్కువ బట్టలు అవసరం పడతాయేమో. సర్దనా? అవసరం లేదు, నేనేం వెళ్ళడం లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏ? ఎందుకు? ప్రియా, మీ అమ్మగారు బాధపడతారేమో. అయినా సరే నేను వెళ్ళను. సడన్ గా ఏమైంది ప్రియా? ఆషాఢంలో ఒకే గడపలో అత్తా కోడళ్ళు ఉండడం మంచిది కాదంటారు కదా. అందుకే కదా వెళ్తున్నావు. ఒరే, నువ్వెన్నైనా చెప్పరా, ప్రియా ఎక్కడికి వెళ్ళదు. నువ్వు కూడా ఏంటమ్మమ్మా? ప్రియా పిన్ని ఒకే గడపలో ఆషాఢం వెళ్లేదాకా ఒకే గడపలో ఉండకూడదు, తప్పని నువ్వే చెప్పావు కదా. అప్పుడు చెప్పానురా, అయినా సరే ఇప్పుడు వద్దంటున్నాను. దానికి కూడా ఒక కారణం ఉండాలి కదా అమ్మమ్మ.
కారణాలు ఎందుకు కానీ మీరు కూడా నాతో పాటు రండి, అప్పుడే నేను వెళ్తాను. ప్రియా నాకెలా కుదురుతుంది? నాకు చాలా పనులున్నాయి. ఏమైనా వెలగబెట్టే రాజకార్యాలున్నాయా? ఆఫీస్ పనులు చేసుకోవాలా? ఆ? నేను పెట్టబోయే హాస్పిటల్ గురించి ఆలోచించాలా? నిజంగా ఆ పనులేనా? ఇంకేముంటాయి? ఊరికి నాకు చెప్తున్నారు కానీ నన్ను మా పుట్టింటికి పంపించేసి మీ గర్ల్ ఫ్రెండ్ తో రైమని బండి మీద సిటీ అంతా తిరగొచ్చు, సినిమాలకి షికార్లకి తిరగొచ్చు అని ప్లాన్ చేశారు కదా. ఆపు ప్రియా, నీ అనుమానం తగలబెట్ట. నేను అలాంటి పని చేయను కదా. ఏంటి అమ్మమ్మ నీకు ఎక్కించి చెప్పిందా? నువ్వు వెధవేషాలు వేస్తే లేదు గాని నేను చెప్తే వచ్చిందా? ఏ, అమ్మమ్మ నేను నీ మనవణ్ణే. నన్ను ప్రియా అనుమానిస్తే నా మనోడు అలాంటి వాడు కాదు అని నువ్వు తనకు చెప్పాల్సింది పోయి రివర్స్ లో నువ్వే తనకి ఎక్కించి చెప్పడం ఏంటి? నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదురా. నీవన్నీ మీ తాతయ్య బుద్ధులే. ప్రియా, అమ్మమ్మ అలాగే ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అలాంటిదేం లేదు. నేను ఇంకా అలాంటి పనులు ఏం చేయను. నువ్వు హ్యాపీగా పుట్టింటికి వెళ్ళేసిరా. నా మీద నమ్మకం పెట్టు. నేనుంటే అత్తయ్యకి మేలు కాదని వెళ్తున్నాను. ఏమైనా పిచ్చి వేషాలు వేశారని తెలిసిందో ఊరుకుని చెప్తున్నాను. అసలు నాకు అలాంటి ఆలోచన గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే కదా నేను వెధవేషాలు వేయడానికి. సరే బామ్మ, ఏం చేయడంటలే బామ్మ. నువ్వు ఒక పిచ్చిదానివి, వాడేం చెప్పినా నమ్మేస్తావు. ఏం చెయ్యండి. ప్రియా, ఇప్పటికే నీకు లేట్ అయింది, పద వెళ్దాం. వెళ్ళొస్తాను బామ్మ. వచ్చాక చెప్తాను. అమ్మా ప్రియా, నువ్వు ఆషాఢ మాసం వెళ్ళగానే వచ్చేసేయమ్మా. నువ్వు లేకపోతే అస్సలు నాకేమీ తోచదు. అలాగే బామ్మ, నువ్వు జాగ్రత్త. అలాగే వెళ్ళరా. వెళ్ళొస్తా. రాధిక, ఇటువు. మీరెందుకండి, నేను తీసుకొస్తాను. పర్లేదు రాధిక, నేను తీసుకొస్తానులే. నేను లేనని తినకుండా ఉండొద్దు, టైంకి తినేయాలి, సరేనా? సరే రాధిక, పద. అమ్మమ్మ, బయలుదేరుతున్నాను, వెళ్ళొస్తానమ్మమ్మ. పుట్టింటికెళ్తున్నావా? నాన్న కైలాష్, నానమ్మా, ఇంకొక 5 నిమిషాలు రాహుకాలం ఉందిరా. అది పోగానే అమ్మాయిని పంపిస్తాను. నువ్వు కార్తీ. సరే నానమ్మా. రాధిక, రాహుకాలం పూర్తవగానే వచ్చాయి. సమయానికి ఆషాఢమాసం వచ్చి నువ్వు పుట్టింటికెళ్ళడం చాలా మంచిదయింది. నీ పుట్టింట్లో మీ అమ్మ దగ్గర మంచి చెడు తెలుసుకుని మెట్టినింట్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగిరా. అదే మీ అమ్మకు కూడా చెప్పాను. నేనంటూ తప్పు చేస్తే కదా అమ్మమ్మ సరిదిద్దుకోవడానికి, మా అమ్మ నాకు మంచి చెడు చెప్పడానికి. నేనేం చేస్తున్నానో నాకు స్పష్టత ఉన్నప్పుడు నాకెవరూ తప్పప్పులు చెప్పాల్సిన పని లేదు. మనకి మంచి అనిపించింది ఎదుటి వాళ్ళకి చెడనిపించొచ్చు, ఒప్పనిపించేది తప్పనిపించొచ్చు. అది వ్యక్తిగతం అయితే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. కానీ కాపురం అనేది భార్యాభర్తలకు సంబంధించింది, అత్తింటి విలువలకు సంబంధించింది. చెడుని తెలుసుకుని మసులుకోకపోతే, తప్పును అర్థం చేసుకుని సరిదిద్దుకోకపోతే నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఎలాంటి బాధనైనా సరే నేను అనుభవిస్తానే తప్ప ఒకరి మనసుని కష్టపెట్టే మనస్తత్వం కాదు నాది. మా నాన్న
నాకు అలాంటి గుణాలని అలవాటు చేసి మరీ పెంచారు. మీ నాన్నగారుండుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ కన్నతల్లి అలా కాదు. కూతురు చేసే తప్పుల్ని వెనకేసుకొచ్చి అవన్నీ కడుపులో దాచుకుని ఎదుటి వాళ్ళకి సర్ది చెప్పాలని చూస్తుంది. నీ మీద మీ అమ్మకున్న ప్రేమ నా మనవడికి సమస్యలు తెచ్చిపెట్టకూడదు. పుట్టింట్లో పద్ధతులు నేర్చుకునిరా. ఇవి నేను పెద్దదానిలా చెప్తున్నాను. పెద్దవారిగా మీకుండే భయాలు మీకుండొచ్చు, కానీ నేనేంటో నాకు తెలుసు కాబట్టి నా ధైర్యం నాకుంది. మీ అత్తగారు శకుంతల పద్ధతులకి పరువుకి చాలా విలువిస్తుంది. కోడలిగా దాని మీద మచ్చ పడనివ్వకూడదని నా అభిప్రాయం. ఇది నాకు అత్తయ్యగారి ఇల్లే కాదు, నా పుట్టింటితోనే సమానం. అత్తయ్య గారిని నా తల్లిగానే భావిస్తాను. నా భర్త మీద, మా అత్తగారి మీద, మా అందరికీ పెద్దగా మీ మీద ఏ మచ్చపడినా నా ప్రాణం పోయినట్టుగానే నేను భావిస్తాను. నువ్వు కైలాసవ్యంగా కాపురం చేసుకుంటున్నారని తెలిసినప్పుడే, నమ్మకం కలిగినప్పుడే నేను తిరిగి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మీ ఆశీర్వాదం మాకెప్పటికీ కావాలమ్మమ్మ. ఇది కూడా మీ ఇల్లే, మేం కూడా మీ పిల్లలమే. మీరు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. మా కాపురం గురించి ఉన్న బెంగని మాత్రం మీ మనసులో నుంచి తీసేయండి. రావుకాలం వెళ్ళిపోయింది, నేను వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించండి. వెళ్ళొస్తానమ్మా. మాటకి మాట సమాధానం చెప్పినంత తేలిక కాదు రాధిక జీవితం. నువ్వు తిరిగి రావాలో పుట్టింట్లోనే ఉండాలో నేను నిర్ణయిస్తాను. ఇప్పుడే నా వైఫ్ని పుట్టింటి దగ్గర దింపేశాను. ఇంకో 20 నిమిషాల్లో నీ ముందుంటాను. ఓకేనా? ఓకే, బాయ్. శ్రీవారు, కార్ దిగట్లేదు. దిగండి. ఎందుకు ప్రియా? దిగమన్నాను కదా, దిగండి. బెదిరిస్తున్నావేంటి? దిగుతారా దిగరా? ఇంటి ముందుకొచ్చిన వారు లోపలికొచ్చి మా అమ్మని పలకరించి నన్ను అప్పగించి వెళ్ళాలి కదా. నేను నీకు తోడుగా లోపలికి రాకపోతే నువ్వు లోపలికి వెళ్లే లోపే మధ్యలో ఎవరన్నా వచ్చి నేను ఎత్తుకుపోతారా? నన్ను ఎత్తుకుని పోవటం కాదు, మిమ్మల్ని ఎవరైనా తన్నేసుకుపోతారని నా బాధ. హే, అసలు ఏంటి నీ బాధ? నా బాధే మీరు. అదిగండి, అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. హాయ్ జహాపనా. హాయ్ ప్రియా. హాయ్ ప్రియా. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాం, మీరెలా ఉన్నారు? హాయ్ కైలాష్. హాయ్ జెంటిల్మెన్. సరేనండి, మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి. నిన్ను ఇక్కడ వదిలిపెట్టడంతోనే నా బాధ్యత అయిపోలేదు రాధిక. లోపలికొచ్చి అత్తయ్య గారిని పలకరించి నిన్ను అప్పగించాకే అప్పుడు వెళ్తాను. సరే. అదిగో చూసారా శ్రీవారు, భార్య మీద ప్రేమ అంటే అది. జహాపనలాగా ఉండాలి. మీరు ఉన్నారు ఎందుకు? సొంత దొరికితే చాలు నన్ను వదిలేసి వెళ్ళిపోదామా అని చూస్తారు. ఏమైంది జెంటిల్మెన్? ప్రియా ఎందుకు అలా మాట్లాడుతుంది? నా కోడి ఏమని చెప్పమంటావు కైలాష్? ఈ మధ్యన ప్రియ ఎక్కడో దారిలో చూసుకోకుండా నిమ్మకాయ తొక్కినట్టుంది.
అప్పటి నుంచి ఇదిగో ఇలాంటి వింత చేష్టలతో నా ప్రాణాలు తీస్తుంది. నేను నిమ్మకాయ తొక్కడం కాదు, మీ తల మీద ఘాటు పెట్టి నిమ్మకాయతో రుద్దాలి. నిమ్మకాయ తొక్కడం ఏంటి, నిమ్మకాయ రుద్దడం ఏంటి? ఏం జరుగుతుంది? ఏంటిదంతా? నాకు దయ్యం పట్టిందని మా శ్రీవారి ఉద్దేశం. నాకు పిచ్చి పట్టిందని మీ చెల్లెల అభిప్రాయం. హే, ఏంటి మీరిద్దరు? అయినా ప్రియా, భర్త గురించి అలా నేను మాట్లాడేది? వామ్మో జహాపనా, ఇవన్నీ వెనకేసుకురాకండి. ఆ పిల్ల కళ్ళ వెనకాల చాలా పరమార్థాలుంటాయి, మామూలుడు కాదు. ప్రియా, ఇంకా ఆపుతావా? పద. ఇదండి మీ చెల్లెలు వరుస. బయట నిలబడి పెట్టుకున్న వాదనలు చాలు. జెంటిల్మెన్, పద. లోపలికెళ్ళి అత్తయ్య గారికి కనిపించి వెంటనే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నాకు టైం లేదు కైలాష్, అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మ తల్లి, అలా చూడకు, వస్తా. పదండి కైలాష్, వెళ్దాం. అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా రాధిక, ఎలా ఉన్నావు అమ్మా? ప్రియా, బాగున్నారా అత్తయ్య? బాగున్నారా అల్లుడు గారు? మేము బాగున్నాం. సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ బాయ్. అల్లుడు గారు, అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? కాస్త కాఫీ అయినా తాగెళ్ళండి. అర్జెంటుగా వెళ్ళాలి. లేదత్తయ్య, తనకేదో అర్జెంట్ పనుందంట, నాకేమో ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. పనుందంటున్నారు కదా. సరే అల్లుడు గారు. అత్తయ్య, నా భార్యని మీకు జాగ్రత్తగా అప్పగించి వెళ్తున్నాను. మీరంతే జాగ్రత్తగా తిరిగి అప్పగించాలి. నా కూతురుగా కాదు బాబు, మీ ఇంటి కోడలిగా అప్పగిస్తాను. సరేనా? చాలా మంచి మాట చెప్పారు అత్తయ్య. విన్నారా శ్రీవారు? జహాపన మా అక్క గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. మీరెలా చెప్తారా? లేదు, వచ్చామా తిరిగి ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ధ్యాస తప్ప భార్యని జాగ్రత్తగా అత్తగారికి అప్పగిద్దామన్న ఆలోచనే లేదు మీకు. అదేగా నీకు కావాల్సింది. ఇప్పుడు చూడు అత్తయ్య గారు, నా భార్య ప్రియని ఎండకి కందకుండా, చలికి వణకకుండా, వానకి తడవకుండా, పనులు చెప్పి కష్టపెట్టకుండా, ఆకలికి కడుపు మార్చకుండా, దాహానికి గొంతు ఎండిపోనివ్వకుండా, గాజు బొమ్మంత జాగ్రత్తగా చూసుకోండి. తిరిగి నాకు అలాగే భద్రంగా అప్పగించండి. సరే. ఈ మాత్రం చాలా ప్రియ. దీనిలో వెటకారం ఉంది, ప్రేమ ఎక్కడుంది? ఇప్పుడే బయలుదేరుతున్నాను, వచ్చేస్తాను. యా. సరే అత్తయ్య, బాయ్. బాయ్ రాధిక, బాయ్. బాయ్ కైలాష్. అత్తయ్య గారు, వెళ్ళొస్తాను. సరే బాబు. రాధిక, ప్రియా, పద. ఆహా, ఈ పాట వింటుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉందో. పాటలంటే ఇలా ఉండాలి. ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే ఫోన్ చేస్తుందేంటి? ఆ
చెప్పవే తింగరదానా. బామ్మ క్షమించు ప్రియా, నీ మొగుడు అంటుంటే విని విని తొందరగా నా నోట్లో అలా వచ్చేసిందే. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావమ్మా? బామ్మ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ మనవడు ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం వెంటనే తిప్పి నా దగ్గరికి పంపించాలి. నీ దొంపదగా తిరిగి పంపించమని నాకు ఫోన్ చేసి చెప్పే బదులు అక్కడే ఉంచుకోవచ్చు కదే.